మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంతర్గత కలహాలతో ఎప్పుడు పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోతారో తెలియక సతమతం అవుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి ఖాయమని ఓ పక్క సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడానికి ఈరోజు రావటం, వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మరికొంత కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వాస్తవానికి మరి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా షర్మిల ఏపీ రాకూడదని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయి అనుకోండి. ఈరోజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి షర్మిల వచ్చిన నేపథ్యంలో ఆ కాన్వాయ్ వెళ్లకుండా పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీంతో షర్మిల అదే కాన్వాయ్లో ఉండి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంది. సాధారణంగా ఇప్పటివరకు అన్న జగన్మోహన్ రెడ్డి అన్న అనే పదం ఖచ్చితంగా వాడేది. బట్ ఇప్పుడు మాత్రం అన్న అనే పదం వాడకుండా ఈ ప్రభుత్వం భయపడుతుంది, నన్ను చూసి భయపడుతున్నావా జగన్ రెడ్డి అని చెప్పి జగన్ రెడ్డి గారు అని చెప్పి సంబోధించడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం ఇప్పుడు ఎవరికి తగిలినాయి అంటే తిరిగి జగన్మోహన్ రెడ్డికే తగిలిన బాణం. పైగా అక్కడితో అయిపోతే పర్లేదు, తరువాత మాట్లాడిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశాలే. ఏం మాట్లాడింది? దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశారు, ఎక్కడా భూతద్దం పెట్టి వెతికినా కానీ అభివృద్ధి కనపడటం లేదని ఒక వ్యాఖ్య చేసింది. మరి నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు అదే కదా చెప్పింది. 10 లక్షల కోట్లు అప్పు చేశారంటే మీరు తెచ్చారా అప్పు అన్నారు కదా. మరి ఆ మాట ఇప్పుడు షర్మిలను అడగాల. ఎవరిది 10 లక్షల కోట్లు అని చెప్తే షర్మిల చెప్పింది అనేది షర్మిలను అడగాల. పైగా అక్కడితో కాదు, అక్కడ మణిపూర్లో ఏదో చర్చిల మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అయి ఉండి దాన్ని ఈ రోజుకి ఖండించలేదంటే సిగ్గుపడుతున్నాను, అసలు నువ్వు ఇదేనా అని చెప్పి ఒక వ్యాఖ్య కూడా చేసింది. సో ఇక్కడితో కాదు, రాష్ట్రంలో దోచుకోవడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ ఉందని చెప్పి అదే షర్మిల ప్రశ్నించడం జరిగింది. సో ఇవన్నీ వైసీపీ నేతలకు ఇప్పుడు మింగుడు పడిన అంశాలుగా మారాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే భయపడ్డాడో అదే జరిగింది. చెల్లెలు షర్మిల వస్తే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని చెప్పొచ్చు. సరే, ప్రతిపక్షాలంటే వాళ్ళ మీద అమనాభూతులతో అయితే విరుసుకుపడవచ్చు. మరి ఇప్పుడు షర్మిల మీద కూడా విరుసుకుపడతారంటే దాదాపుగా పేటీఎం బ్యాచ్ స్టార్ట్ చేశారు. షర్మిలను అప్పుడే అనరాని మాటలు అనటం స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఒక స్క్రిప్టు. జగన్మోహన్ రెడ్డి మీదకి ఎవరు వచ్చినా కానీ రజనీకాంత్ లాంటి వ్యక్తే అసలు ఏ రాజకీయం మాట్లాడకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడితేనే పిచ్చుకొక్కలాగా మొరిగి ఆయన మీద విమర్శలు చేశారు వైసీపీ సోషల్ మీడియా ఆ బ్యాచ్. ఇప్పుడు షర్మిల మీద ఏమని ప్రచారం చేస్తున్నారంటే మొరుసుపల్లి షర్మిల అంట. నిన్న జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేసినప్పుడు వైఎస్ షర్మిల, అప్పుడు మొరుసుపల్లి కాదా ఇంటి పేరు, ఇప్పుడు మాత్రం మొరుసుపల్లి షర్మిల అంట. సరే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. అసలు నువ్వు రాజశేఖర్ రెడ్డికి ఎలా పుట్టావు? అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు ఎలా అయ్యావు? నీ రక్తం రాజశేఖర్ రెడ్డి రక్తమేనా? ఈ మాటలు ఇప్పుడు వైసీపీ బ్యాచ్ మాట్లాడే మాటలు. అంటే చూడండి, తల్లికి చెల్లికి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టే పేటీఎం బ్యాచ్ ఈరోజు చెల్లెల మీద విరుచుకుపడ్డాయి. చూడండి, ఖచ్చితంగా రేపటి రోజున షర్మిలను అసలు రాజశేఖర్ రెడ్డి సంతానమే కాదని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వివేక హత్య కేసులో వివేకాకి అంటగట్టలేదా? వివేక రొంక అంటగట్టారు కదా. రెండో భార్య ఉంది, ఆ ఆస్తుల కోసం గొడవలు జరుగుతాయని చెప్పి వాళ్ళ కుటుంబం పరువును తీశారు కదా. అలాగే ఇప్పుడు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డికి మేకై కూర్చున్నప్పుడు ఖచ్చితంగా అసలు రాజశేఖర్ రెడ్డి వారసత్వం కాదు, అది రక్తం కాదని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేటీఎం బ్యాచ్ ఎంతకైనా దిగజారుతారు. గతంలో న్యాయమూర్తుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు అమనాభూతులు మాట్లాడితేనే కదా, వాళ్ళని చంపేస్తాం నరికేస్తామంటేనే కదా అప్పుడు సిబిఐకి ఆ కేసుని ఇచ్చి తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సో పేటీఎం బ్యాచ్ ఎంతకైనా దిగజారద్ది. ఎవరు ఎంత అంటే స్క్రిప్ట్ వెనకమాల ప్రశాంత్ కిషోర్ టీమే అనుకోండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇది ఇంకేదైనా టీం ఉందనుకోండి, సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు షర్మిలను అనరాని మాటలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెల్లెలిగా ఎలా పుట్టావు, రాజశేఖర్ రెడ్డి కొడుకుని ఎలా పుట్టావు అని చెప్పి ఆల్రెడీ మాటలు స్టార్ట్ చేశారు. మరి అదే మాటలు షర్మిల జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేసినప్పుడు మాట్లాడలేదు, అలాగే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడు మాట్లాడాల. కానీ ఏపీ వచ్చేటప్పటికి పిచ్చి కుక్కల్లాగా మొరుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణలో నేను ఉన్నాను అన్నాడు కదా. సరే, ఇప్పుడంటే తట్టాపుట్టా సర్దేశాడు. మరి అలాగని జగన్మోహన్ రెడ్డిని అక్కడ విమర్శలు చేస్తే నిన్నటి వరకు వైఎస్ షర్మిల, నేడు మాత్రం మొరుసుపల్లి షర్మిలట. పైగా దీని వెనక చంద్రబాబు ఉన్నాడని చెప్పడం. ఒరే బాబు, ఆ మాట మీరు ఏదో పైకి గొప్పగా చెప్తున్నారేమో కానీ ఆ మాట అవమానం రాయ్యా. రక్తం పంచుకు పుట్టిన అన్నను చీకొట్టి ఎవరో వేరొక వ్యక్తి మాట వింది షర్మిల అంటే అన్నను చీకొట్టినట్టే కదా, అన్నను కాలదన్నట్టే కదా. ఆ మాట ఎందుకు గుర్తుపెట్టుకోవట్లా మీరు? చంద్రబాబు నాయుడు మాట ఎందుకందే? ఒక వైఎస్ ఫ్యామిలీలోని ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు మాట వింది అనుకోండి, ఎందుకు వింది?
ఎవరి ఫ్యామిలీని దూరం పెట్టింది? కాబట్టి ఆ మాట మీరు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారేమో కానీ అది జగన్మోహన్ రెడ్డికి అవమానం. సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో మాట చెప్పాడు, సిపిఎస్ రద్దు గురించి టెక్నికల్ అంశాలు తెలియక మేము ఆ మాట ఇచ్చాము, తూచు అన్నాడు. అది ఎంత ఘోరమైందో తెలుసా? అంటే నీకు ఏ అంశాలు తెలియకుండానే నాడు దొంగ హామీలు ఇచ్చావు, నీకు అసలు బుర్ర లేదని అర్థం జగన్మోహన్ రెడ్డికి బుర్ర లేదని అర్థం. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది అదే. కాబట్టి కొన్ని మాట్లాడేటప్పుడు మీరు బుర్ర పెట్టి మాట్లాడండి. మీరేదో సోషల్ మీడియాలో మాట్లాడటం కదా, ఇదంతా వైరల్ అవుతున్నాయి కదా, నాకు 10 లైకులు వస్తున్నాయి, ఒక 20 రీట్వీట్లు వస్తున్నాయి కదా అనుకుంటే అది తప్పే. సో మొత్తానికి ఏదైనా షర్మిల ఏక్కు మేకై కూర్చుంటుందని చెప్పి మొదటి నుంచి మనం అన్నాం. తొలి రోజే ప్రమాణ స్వీకారంతోనే జగన్మోహన్ రెడ్డిని ఏకేయటం మొదలుపెట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక హోదా మర్చిపోయా, ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా గురించి 5 ఏళ్లలో చిత్తశుద్ధితో ఒక్కసారైనా పోరాడారా, ఒక్కసారైనా నరేంద్ర మోదీని ప్రశ్నించారా అని చెప్పి షర్మిల జగన్మోహన్ రెడ్డిని అడిగింది. కరెక్టే కదా, సమాధానం చెప్పాలి కదా. సరే మేము అడిగితే అదంతా పచ్చ మీడియా అంటారు, లేకపోతే పచ్చ పార్టీ వాళ్ళు అంటారు. మరి ఇప్పుడు షర్మిల అడిగింది కదా, దానికి సమాధానం చెప్పు. షర్మిల ఇప్పుడు అడిగింది స్పష్టంగా, ప్రత్యేక హోదా బెడలు వంచి తెస్తానన్న నువ్వు ఈ 5 ఏళ్లలో ప్రత్యేక హోదా గురించి పోరాడావా, విభజన హామీల మీద పోరాడావా? ఈ మాట నేను అడగల, షర్మిల అడిగింది. సమాధానం చెప్పే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి? సో మొత్తానికి షర్మిల రాక వైసీపీలో ప్రకంపనలు పుట్టించింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఈ రాత్రికి నిద్రపోవడం. ఎందుకంటే షర్మిల ఇచ్చిన ఆ కౌంటర్స్ కానివ్వండి, షర్మిల అడిగిన ప్రశ్నలు కానివ్వండి ఆ స్థాయిలో ఉన్నాయి. పైగా భయపడుతున్నావా జగన్ రెడ్డి అని గట్టిగానే నిలదీసింది. అన్న లేదు, ఇక అన్న అయిపోయింది. అన్న అనేది అక్కడ బంధాలు ఉన్నప్పుడే అన్న, ఇక అన్న అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అంతే, అన్న అనే పదం లేదు. మరి ఇప్పుడు జగన్ అన్న వదిలిన బాలం తిరిగి జగన్ రెడ్డికే తగిలిందా లేదా? కాబట్టి ఇది ఇప్పుడు శాంపుల్ మాత్రమే. ఇప్పుడే కదా సినిమా మొదలైంది, ముందు ముసళ్ళ పండుగ ఇప్పుడే కదా పగ్గాలు చేపట్టింది. దాదాపు ఇంక 80 రోజులు ఉంది ఎన్నికల సమయానికి. జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద యుద్ధాన్ని ఇప్పుడు చెల్లితో చేయాలా, ప్రతిపక్షాలతో యుద్ధం కాసేపు పక్కన పెట్టి చెల్లితో యుద్ధం చేయాలా, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. కేవలం రాజకీయ అంశాలే కాదు, గతంలో కుటుంబపరమైన అంశాలు కూడా భవిష్యత్తులో ముందుకు వస్తాయి. వివేక హత్య కేసులోని ఘటనలు కూడా భవిష్యత్తులో ముందుకు వస్తాయి. ఏం వదిలిపెట్టదు. షర్మిల అయితే స్ట్రాంగ్గానే నిలబడినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా షర్మిల మీద అప్పుడే పేటీఎం బ్యాచ్ ఆల్రెడీ విమర్శల దాడి కూడా మొదలుపెట్టారు. మరి మీడియా ముందుకి ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసినట్టున్నాడు. ఆల్రెడీ ఒకసారి చెంపల 2 వాయించేటట్టు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చింది. మరి బహుశా సాలేదని మళ్ళీ వచ్చాడేమో. ఆల్రెడీ ఒకసారి చెప్పింది, నీ పని ఏంటో నువ్వు చూసుకో, 2 రాష్ట్రాలు రోడ్లు పోల్చినప్పుడు నోరు లేకలేదు కానీ ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నావా, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఆల్రెడీ షర్మిల ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డికి నోటి నిండా గడ్డి పెట్టింది. మళ్ళీ ఒకసారి ఎగేసుకుంటూ వచ్చేశాడు. మరి షర్మిల దానికి ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది, కాంగ్రెస్ నేతలు ఏ విధంగా కౌంటర్ ఇస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. ఏది ఏమైనా షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం ఉంది. ఖచ్చితంగా షర్మిల జగన్మోహన్ రెడ్డిని బలంగా ఢీకొట్టాలనే నిర్ణయించుకుంది. ఓటు షేర్ అనేది ఖచ్చితంగా చేల్చడం కోసమే షర్మిల అయితే రంగంలో దిగినట్టుగా కనపడుతుంది. చూద్దాం ముందు రాజకీయం ఎలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఏ విధంగా ఎదుర్కోబోతాడనేది వేచి చూద్దాం.